ఇవాళ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగుండ మండలం కొడవటంచ గ్రామానికి చేరుకోనున్నారు. అనంతరం చెల్పూర్లో ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో పాల్గొనున్నారు సీఎం రేవంత్. పదేళ్లు అధికారంలో ఉండి వికారాబాద్ను గోదావరి జలాలు తీసుకురాలేదని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్కు ఇన్నాళ్లు వికారాబాద్ తాండూరు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. 300 టీఎంసీల గోదావరి జలాలిస్తే 30 లక్షల ఎకరాలు పండేవే. అయితే రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వాయర్ కడతామని చెప్పి భూసేకరణ చేయలేదని, గోదావరి జలాల ముసుగులో వేల కోట్లు కొల్లగొట్టారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు ఉత్తమ్. ఇక బీజేపీ బీఆర్ఎస్ ను చెప్పుకోవడానికి ఏమీ లేదని విమర్శలు చేశారు. ఈ 3 ఏళ్లే కాదు, వచ్చే 5 ఏళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని జోషిం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వారిచ్చిన గ్యారంటీల గురించి రేవంత్ మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలు పిండినట్టు ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలోకి రాకముందు పదే కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామని చెప్పిన రేవంత్ ఇప్పుడు బీజేపీపై నెపం నెడుతూ తప్పించుకుంటున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. కాగజ్ నగర్, మంచిర్యాలలో రోడ్ షో నిర్వహించారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు. తాము నీళ్లివ్వడం వల్లే తెలంగాణ సస్యశ్యామలంగా ఉందన్నారు. తమకు నష్టం జరిగినా తెలంగాణకు నీళ్లిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పుల పాలు చేశాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 89,30,000కు పైగా నగదు పట్టుబడింది. 84,89,000కు పైగా విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. అలాగే 13,27,885 రూపాయల విలువైన డ్రగ్స్, మత్తు పదార్థాలు, 14,69,320 విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లో నడి సెంటర్లో ఉన్న ఆచారి గోల్డ్ షాప్లో పట్టపగలే చోరీ జరిగింది. బంగారం దుకాణంలోకి వెళ్లిన ఒక దుండగుడు కస్టమర్ల ప్రవర్తిస్తూ అదును చూసి గోల్డ్ దొంగతనానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన గోల్డ్ షాపు యజమాని కేకలు వేసే లోపే బైక్పై 40 గ్రాముల బంగారంతో పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరించి చోరీ జరిగిన విధానాన్ని చెక్ చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. చోరీకి గురైన బంగారం విలువ 5,50,000 రూపాయలు ఉంటుందని యజమాని తెలిపారు. రాయదుర్గంలో 4 చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. టీహబ్ చుట్టుపక్కల తనిఖీలు చేపట్టారు. వాహనదారులను ఆపి డాక్యుమెంట్స్ ని చెక్ చేశారు. రేసింగ్ బైక్స్, కార్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సోషల్ మీడియాలో రీల్స్ కి హాట్ స్పాట్ గా టీహబ్ రహదారులు మారాయి. దీంతో రాత్రి సమయంలో బైక్ రేసింగ్ కి పాల్పడుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భూపాల జిల్లా చిట్యాల మండలం జూకల్ ప్రధాన రహదారిపై స్కూల్ బస్సు దగ్ధమైంది. రైజింగ్ సన్ స్కూల్ బస్సు షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. బస్సులో పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ అలర్ట్ అయి విద్యార్థులను కిందకి దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత ఆ స్కూల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.
చెర్లపల్లిలో పెళ్లిళ్లతో సహా సూసైడ్ చేసుకున్న విజయశాంతిరెడ్డి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. డిప్రెషన్తోనే ఆమె సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. విజయ్కు చెందిన ల్యాప్టాప్, సెల్ ఫోన్ ని స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టడంతో అవి ఓపెన్ కాలేదు. దీంతో వాటిని అధికారులు తిప్పి పంపించారు. ఇప్పటివరకు సెల్ ఫోన్, ల్యాప్టాప్ డేటాపై ఆశలు పెట్టుకున్న రైల్వే పోలీసులకు అవి ఓపెన్ కాకపోవడంతో ఎలాంటి క్లూ దొరకకుండా పోయింది. విజయారెడ్డి సూసైడ్ కి ఎలాంటి అనుమానాస్పద కారణాలు లేవని రైల్వే ఎస్పీ సందీప్ రావు తెలిపారు. విజయారెడ్డి పిల్లలని మొత్తం తన కంట్రోల్లోనే పెట్టుకుందని, తల్లి ఏం చెప్తే అది చేసేందుకు సిద్ధమై ఆత్మహత్య చేసుకున్నారని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామన్న ఆయన, పిల్లలు హాస్టల్లో, భర్త దుబాయ్లో ఉండడంతో విజయశాంతి డిప్రెషన్ కి కారణమై ఉండొచ్చని, డిప్రెషన్ కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నామన్నారు రైల్వే ఎస్పీ సందీప్ రావు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కి నిరసన సెగ తాకింది. ఎన్నికల ప్రచారంలో చొప్పదండి పట్టణానికి ప్రచారానికి వెళ్లిన రవిశంకర్ ని అడ్డుకున్న ఒక మహిళ బూతులు తిట్టింది. 4వ వార్డు బీఆర్ఎస్ టికెట్ కల్లేపల్లి కోమలత ఆశించింది. రవిశంకర్ కూడా తనని పిలిచి టికెట్ ఇప్పించి చైర్మన్ చేస్తామని నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మనస్తాపంతో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఇంటి ముందు పురుగుల మందుతో నిరసన తెలిపింది. సరికొత్త సాంకేతిక విప్లవానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్వాంటమ్ వ్యాలీకి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతికి ఈ రోజు చరిత్రాత్మకమన్నారు సీఎం చంద్రబాబు. వాజ్పేయి హయాంలో ఐటీ, కమ్యూనికేషన్ రంగాలను అభివృద్ధి చేశామన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏపీతో పాటు భారత్కు గేమ్ చేంజర్గా మారుతుందన్నారు. క్వాంటమ్ కంప్యూటర్లు ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామన్నారు సీఎం. 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. 2 వరుసల్లో 8 భారీ టవర్లు నిర్మించబోతున్నారు. 48 అంతస్తులు, 29 అంతస్తుల్లో ఎత్తైన టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంటోంది ఏపీ సర్కార్. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లిలో రోడ్డు నిర్మాణంపై స్కూల్ విద్యార్థులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు. అధ్వానంగా ఉన్న రోడ్డు వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని సోషల్ మీడియా ద్వారా విన్నవించుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. బురద రోడ్డులో స్కూలుకు వెళ్లే పిల్లల కష్టాలు చూసి చెల్లించిపోయిన ఆయన వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి రోడ్డు మంజూరుకు ఆదేశాలు జారీ చేశారు. 1.6 కిలోమీటర్ల రోడ్డుకు 86 లక్షల అంచనాతో రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. తక్షణమే స్పందించి పరిష్కారం చూపిన డిప్యూటీ సీఎంని గజ్జలవారిపల్లి వాసులు ప్రశంసలతో ముంచెత్తారు. పోలవరం పనుల పురోగతిపై ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి యోగేష్ సమీక్ష చేశారు. ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన ఆయన ముందుగా పీపీఏ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్తో కలిసి సమీక్ష చేశారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను యోగేష్ పరిశీలించనున్నారు. తిరుమల లడ్డూ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నామన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిన మాట వాస్తవమని అన్నారు. బీజేపీ నేతలు మాట్లాడడం లేదన్న విమర్శలను కొట్టిపారేసిన ఆయన వైసీపీ నేతల్లా అమనాభూతం తిట్టాలా అంటూ మండిపడ్డారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామం టిక్కో సమీపంలో జగనన్న కాలనీని సందర్శించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం జగనన్న కాలనీకి లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చామని, అయితే వాటిని తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు కాటసాని. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు మౌనం వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎవరికైనా డాక్యుమెంట్లుంటే వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. 300 మందికి పైగా పేద ప్రజలకు పట్టాల రాళ్లను తొలగించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. సమ్మర్ సీజన్ ప్రారంభం కాకముందే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. పగటి వాతావరణంలో వేడి క్రమంగా పెరుగుతూ ఉండడంతో జనం ఉక్కుపోతుతో అల్లాడిపోతున్నారు. అయితే సీజన్ నార్మల్ కంటే ఇది తక్కువేనని
ఐఎండీ అంచనా వేస్తోంది. టెంపరేచర్స్ లో పెద్ద వ్యత్యాసం లేకపోయినా కాలుష్యంతో పాటు వాతావరణ పరిస్థితుల కారణంగా విశాఖలో ఉక్కుపోతలు మొదలవడంతో అవస్థలు పడుతున్నారు జనం. విజయవాడలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆటోనగర్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న కారులోకి ఇనుప పైపులు దూసుకెళ్లాయి. ఇనుప పైపులో లోడ్తో వెళ్తున్న ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆటోలోని ఇనుప పైపులు కిందకు జారుకున్నాయి. ముందున్న కారు వెనక సీట్లోకి దూసుకెళ్లాయి. వెనక సీట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హెవీ లోడ్ వల్లే ఆటో కంట్రోల్ కాలేదని వాహనదారులు చెబుతున్నారు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ రాస్తాలో కుందు నదిలో దూకి సూసైడ్ కి పాల్పడింది ఒక వివాహిత. ఇది గమనించిన స్థానికులు వెంటనే అలర్ట్ అయి నదిలోకి దిగి మహిళను సురక్షితంగా బయటికి తీశారు. నందమూరి నగర్ ప్రాంతానికి చెందిన వివాహితగా గుర్తించారు. వ్యక్తిగత కారణాల వల్లే సూసైడ్ కి ప్రయత్నించారన్న బాధితురాలు తెలిపింది. దీంతో ఆమెను కౌన్సిలింగ్ చేసి ఆటో ఎక్కించి పంపించారు. ఓ యజమాని తన షాపులో 1/2 కాఫీ ఇవ్వనందుకు మున్సిపల్ అధికారులు హోటల్ ముందు భాగం కూల్చడాన్ని జేసీబీతో వచ్చిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ప్రొద్దుటూరులోని స్థానిక టీబీ రోడ్లో గోవింద్ రెడ్డి అనే వ్యక్తి టీ షాప్, టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ప్రొద్దుటూరు మున్సిపల్ సిటీ ప్లానర్ నాగరాజు మరొక వ్యక్తి టీ షాప్ దగ్గరకు వచ్చి 1/2 కాఫీ కావాలని అడిగారు. అలా ఇవ్వడం కుదరదని అక్కడ పనిచేసే యువకుడు చెప్పాడని షాప్ యజమాని తెలిపారు. దీంతో ఆగ్రహించిన మున్సిపల్ అధికారి నాగరాజు తన సిబ్బందికి ఫోన్ చేసి వెంటనే హోటల్ వద్దకు జేసీబీని తీసుకొచ్చి ముందు భాగాన్ని తొలగించారంటూ ఆదేశించారు. హోటల్ ముందు భాగం రోడ్డుపై ఆక్రమించి కట్టారని, అందుకే తొలగిస్తున్నట్లుగా అధికారి వివరణ ఇచ్చారని గోవింద్ రెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని డీసీసీ బ్యాంకులో 2 యువకులు దొంగతనానికి ట్రై చేశారు. సిబ్బంది విధులకు హాజరయ్యేసరికి బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ తెరిచుండడాన్ని గమనించారు. దీనిపై బ్యాంకు మేనేజర్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. తన సిబ్బందితో ఘటనా స్థలానికి చెక్ చేశారు పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లా కృపాంలో చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ జగదీశ్వరి. జిల్లాలో 8 పంచాయతీలకు చెత్త సేకరణ ఆటోలు పంపిణీ చేసింది జిల్లా యంత్రాంగం. అందులో భాగంగా చెత్త సేకరణ ఆటోను స్వయంగా నడిపి ప్రారంభించారు కలెక్టర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. రావులపాలెం గౌతమి బ్రిడ్జ్ కింద తారు డబ్బాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రధాన రహదారి పనులను శంకుస్థాపన చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మక్కువ మజ్జిగౌరమ్మ ఆలయం నుంచి సువర్ణముఖి నది వంతెన వరకు ఈ రోడ్డు విస్తరణ పనులను ఐటీడీఈఓ శాఖ చేపట్టింది. మక్కువ రోడ్డు 40 ఏళ్ల ప్రజల కల, అతి త్వరలో తీరనుందని తెలిపారు మంత్రి. మక్కువ మండల కేంద్రంలో సరైన రోడ్డు లేక ప్రజలు చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెంలో పొగాకు బ్యారన్ దగ్ధమైంది. క్యూరింగ్ టైంలో ప్రమాదవశాత్తు ఆకు రాలడంతో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో బ్యారన్ పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గంజాయి అక్రమ రవాణాని గుట్టురట్టు చేశారు పోలీసులు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అనుమానిత వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న 22 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 4 నిందితులను అరెస్టు కాగా మరొక 2 పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ వ్యంగ్యంగా స్పందించారు. వాణిజ్య ఒప్పందంలో హౌడీ మోడీ కంటే నమస్తే ట్రంప్ పైచేయి సాధించిందని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంలోని వివరాల ప్రస్తావన సరిగ్గా లేదని అన్నారు. ఈ ఒప్పందం విషయంలో సంయుక్త ప్రకటనలో వివరాలు సరిగ్గా ప్రస్తావించలేదని విమర్శించారు. గతంలో విదేశాలు భారత్ను పెద్ద మార్కెట్గా చూసేవారని, కానీ ఇప్పుడు పెట్టుబడుల హబ్గా భావిస్తున్నారని అన్నారు ప్రధాని. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో భారత డయాస్పోరాను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని 2 దేశాల బంధం గురించి వివరించారు. వివిధ దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంటోందని తెలిపారు.